హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి టాపిక్. ఒకటి కాదు, రెండు కాదు, 5 లక్షల కోట్ల భూ స్కామ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడి నెత్తిన భారం పడేటువంటి సందర్భం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో చూసిన తర్వాత నిజమే కదా, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడి నెత్తిన భారం పడుతుంది కదా అని మీరు భావిస్తే కనుక ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే నిజాలు ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఏ రకంగా చేయొచ్చు, దీనికి రకరకాల పద్ధతులు ఎలా వెతుకుతారనడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అనేక అవినీతి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇందులో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా అమరావతి రాజధాని భూముల సేకరణకు సంబంధించినటువంటి టాపికే. అయితే ఈ అంశాలకు సంబంధించి ఎవరు కూడా ఇక్కడ ప్రశ్నించట్లేదు. అవినీతి జరిగింది అంటున్నారే తప్పితే దానికి సంబంధించి ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ప్రజలను మోసం చేశారు, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల నెత్తిన భారం పడుతుంది అనేటువంటి విషయాలను ఎవరు కూడా ఎక్కరు కూడా ప్రస్తావించేటువంటి పరిస్థితి కనపడటం లేదు. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఫస్ట్ ఆ పోస్టర్ ఏంటో మీకు చూపిస్తాను. అసలైనటువంటి నిజాలు తెలుసుకోవడానికి ముందు ఈ పోస్టర్ ఒకసారి చూడండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వర్సెస్ అమరావతి స్కామ్ ఆరోపణలు. చూడండి, ఇక్కడ ఆరోపణలు ఏంటి? ఇక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీ 2022 వలన ఖజానాకి నష్టం, ఇక్కడ అమరావతికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ వలన ఖజానాకి నష్టం. స్కామ్ విలువ ఎంత? ఇక్కడ లిక్కర్ స్కామ్ 664 కోట్లు, ఇక్కడ 5 లక్షల కోట్లు. సిబిఐ ఈడీ ఇక్కడేమో రంగంలో దిగింది, ఇక్కడేమో మౌనంగా ఉంది. ఆరోపిత చట్టం ఇక్కడ రద్దు చేయబడింది, ఇక్కడేమో అమలులో ఉన్నది. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇక్కడ నమోదు చేయబడింది, ఇక్కడ నమోదు కాలేదు. ఆధారాలు ఇక్కడ పెద్దగా లేవు, ఇక్కడ కోకొలలుగా ఉన్నాయి. పరిశోధన ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ మొదలవ్వలేదు. అరెస్టులు కేజ్రీవాల్ సిసోడియా అరెస్ట్ అని ఇక్కడ ఏమీ లేవు. జైలు కేజ్రీవాల్ సిసోడియా ఇక్కడ ఎవరికీ లేదు. కారణం విపక్షం, ఇక్కడ 18 ఎంపీల మద్దతు. తాత్పర్యం ఏంటి? విపక్షంలో ఉంటే వేధింపులు, బీజేపీకి ఊడిగం చేస్తే దోపిడీకి స్వతంత్రం ఇచ్చినట్టు. ఇది రాసింది, ఇదంతా చెప్పింది ఎవరంటే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తూ ఉన్నారు. అనేక అంశాలను కూడా మరి రాజధానికి సంబంధించి భూముల సేకరణలో ఏ రకంగా అవినీతి జరిగిందనేటువంటి అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. వాటిని కూడా మీకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ చింతా రాజశేఖర్ గారు ఒక మోదీ గారు మాట్లాడినటువంటి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏంటి ఆ అంశం అంటే, కర్నూలు మీటింగ్కి వచ్చినప్పుడు మోదీ గారు ఎవరైనా అధికారులకి వచ్చిన తర్వాత ఏదో ఒక స్కీమ్లోనో ఏదో విధానాలు రూపొందించిందా ఎక్కడో చోట మరి అవినీతి చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఆ రకంగా అవినీతి చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముందే అవినీతికి స్కెచ్ చేసుకున్నారు. ఏ రకంగా? అమరావతి రాజధాని పేరుతో అని చెప్పి మోదీ గారు చెప్పినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. మరి ఏ రకంగా జరిగింది అవినీతి, ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఏ రకంగా నెత్తిన భారం పడుతుందనేటువంటి విషయాలు మనం ఒక్కసారి ఇక్కడ పరిశీలిస్తే కనుక 5 లక్షల కోట్ల స్కామ్ ఏ రకంగా జరిగిందంటే, ఈ రాజధానికి సంబంధించి భూమి సేకరణ చేస్తున్నప్పుడు ఏ రకంగా చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ రకంగా చేసి ఉంటే కనుక మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన భారం పడకుండా ఉండేది, అందరూ కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టం ఉన్నప్పుడు ఆ చట్ట ప్రకారం కనుక ఈ 35,000 ఎకరాలు కనుక తీసుకొని ఉంటే మంచి జరిగేది. ఎట్లా? ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో తీసుకుంటేనేమో 4 రెట్లు ఇవ్వాలి, పట్టణ ప్రాంతంలో తీసుకుంటేనేమో 2 రెట్లు అదనంగా, అంటే ఆ భూమి విలువ ఎంత ఉందో దానికి 4 రెట్లు గ్రామీణ ప్రాంతంలో 2 రెట్లు పెంచి పట్టణ ప్రాంతాల్లో ఇచ్చే విధంగా ఉంటుంది. అప్పుడు అక్కడ ఇచ్చేటువంటి భూమి కూడా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటేనేమో 70% అనుమతి ఉండాలి. ఎవరిది? అక్కడ రైతుల యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాలి. 70% అనుమతి ఇస్తేనే తీసుకోవాలి, లేకుంటే తీసుకోవడానికి లేదు. ప్రైవేట్కి సంబంధించి తీసుకుంటే 80% మంది అక్కడ రైతుల యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళ అనుమతితో తీసుకొని ఏదైనా కార్యక్రమాలు చేయాలి. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ రెవెన్యూ రికార్డు ప్రకారం, ఆ కార్డు అంటారు కదా, ఆ కార్డు ప్రకారం అక్కడ దాని విలువ 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉంది. ఈ 2 నుంచి 3 లక్షలు ఉన్నప్పుడు దానికి 4 రెట్లు చేసినా కూడా, ఇప్పుడు 2 లక్షలు ఉందనుకోండి, దానికి 4 రెట్లు చేసినా కూడా 10 లక్షల రూపాయలు పెట్టి కొన్నా, లేదా ఓపెన్ మార్కెట్లో 10 లక్షలు ఉంది ఇంకా దానికి మించి ఇంకా ఇస్తామని చెప్పి 20 లక్షలు పెట్టి కొన్నా కూడా 35,000 ఎకరాలు 7,000 కోట్ల రూపాయలు అయ్యేది. అప్పుడు ఈ పద్ధతి కనుక తీసుకొని ఉంటే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇది తీసుకుని ఉంటే నష్టం జరిగేది కాదు. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ఖజానా ఖాళీ ఉంది తమ్ముళ్ళు, నష్టం జరిగింది తమ్ముళ్ళు, ఏమీ లేదు ఖాళీ ఉందని చెప్తున్నారు కదా, అలాంటి ఖాళీ మాటలు అవసరం లేదు. ఏడీబీతో, ప్రపంచ బ్యాంకులతో, ఇంకోలతో అడుక్కోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వేరే వాటికి సంబంధించిన నిధులు దీనికి వాడాల్సిన అవసరం లేదు, దీని నిధులు వేరే దానికి వాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ రకంగా 7,000 కోట్ల రూపాయలతో అయిపోయేదాన్ని వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ పూలింగ్ పద్ధతికి వెళ్ళారు. అక్కడ
ఈ రాజధాని వస్తుందనుకునేటువంటి క్రమంలో అప్పుడు అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం 40% మంది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు 8 లక్షలకి 10 లక్షలకి అట్లా 40% మంది కొనేశారు అప్పట్లోనే. అంటే రాజధాని వస్తుందని తెలిసి ఎవరికి తెలియకముందే వీళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొనేశారు. అప్పుడు కొనేయడం ఎందుకు కొన్నారంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పద్ధతి ఒకటి తీసుకొస్తారు కాబట్టి దానిలో లబ్ధి పొందడం కోసం. ఇది ఎట్లా ఉంటుంది ల్యాండ్ పూలింగ్ పద్ధతి అంటే ఇక్కడ అక్కడనేమో ఇక తీసేసుకుంటే ఇంక అయిపోయింది అక్కడ. అంటే తర్వాత వాళ్ళకి కావాల్సిన విద్య వైద్యం కొన్ని సదుపాయాలు ఇవన్నీ ఉంటాయనుకోండి. ఇక్కడనేమో ఏంటి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అవన్నీ ఉంటూ వాళ్ళు భూమి ఇస్తారు. భూమి ఇచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసి తిరిగి కొంత భూమి వాళ్ళకి ఇవ్వాలి. ఏ రకంగా ఉంటుందండి ఇక్కడ 25% రెసిడెన్షియల్ కమర్షియల్కు ఇచ్చేస్తారు. ఇచ్చినటువంటి ఎకరా భూమి ఇస్తే దాంట్లో కమర్షియల్కి ఇచ్చేస్తారు. అందులో ఏంటి ఇక్కడ 1000 గజాలేమో రెసిడెన్షియల్కి, ఇక్కడ 200 గజాలేమో కమర్షియల్కి వాడతారు. అంటే 1200 చదరపు గజాలు అవి ఇచ్చిన దాంట్లో 25% వాళ్ళకి ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ దీనికి సంబంధించి 5 లక్షల కోట్ల విలువ అని ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ ఈ ప్లాట్కి సంబంధించి ఎంత అవుతుందంటే సుమారుగా 14,28,00,000 అంటే దగ్గర 15 కోట్ల రూపాయలు ఈ ప్లాట్కి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ రకంగా వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వడానికి. అంటే ఇక్కడ మిగిలిన 50% ఏమో రోడ్లు, పార్కులు, ఆసుపత్రులు, మిగతా వాటికి సంబంధించి చేస్తారనుకోండి. 20% గవర్నమెంట్ దగ్గర ఉంటుందని చెప్తా ఉన్నారు మిగతా వాటికి వాడుకోవడానికి. సో ఈ రకంగా 5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో, అది మనం చెప్తున్నది కాదు, ఆయనే చెప్పారు ఇంత కాస్ట్, ఇంత విలువ అని చెప్పి. అయితే ఒకవేళ భూసేకరణ చట్ట ప్రకారం తీసుకొని ఉంటే కనుక 7,000 కోట్ల రూపాయలు అవుతుంది కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 5 లక్షల కోట్ల రూపాయల్లో ఆ 7,000 కోట్ల రూపాయలు తీసివేస్తే కనుక మనకు 4,93,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది కదా ఈ లెక్క ప్రకారం చూస్తే. మరి అదేవిధంగా అసైన్డ్ భూములు కూడా 2,353 ఎకరాలను అక్కడ అసైన్ భూములు ఉంటారు కదా రైతులు, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ భూములు తీసుకుంటారు, మీకు నయా పైసా కూడా రాదు అని వాళ్ళని భయపెట్టి ఇచ్చేస్తే వాళ్ళు పాపం భయపడిపోయి నిజంగా గవర్నమెంట్ భూములు అసైన్ భూములు కదా మరి మనను లాగేసుకుంటారు, 1 రూపాయి రాదు అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద తీయించుకున్నటువంటి పరిస్థితి. అట్లా 2,353 ఎకరాలు అంటే దాదాపుగా 33,600 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి. ఆ గవర్నమెంట్ భూములు వాళ్ళే తీసుకుని ఉంటే ఇక్కడ కొన్నది ఎవరంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఆ రకంగా కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది ఒక ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో వెళ్ళడం ద్వారా. అదే గనక భూసేకరణ చట్టం ద్వారా వెళ్ళి ఉంటే చాలా తక్కువలో అయిపోయేది. సో ఇక్కడ ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఈ అమరావతి అనేటువంటిది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే స్వయం అర్జిత ప్రాజెక్టు అని అంటారు. ఆ ఏడీబీతో కానీ ప్రపంచ బ్యాంకుతో కానీ వీళ్ళందరి దగ్గర అప్పులు తెస్తా ఉన్నారు. అప్పులకు సంబంధించిన వడ్డీలు మరి అక్కడ ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా తీసుకడతా ఉన్నారా? లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి నెత్తిన భారం పడతా ఉంది వీళ్ళు చేసేటువంటి అప్పులకు సంబంధించి. అంటే ఎవరైతే ఈ 29 గ్రామాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే హక్కు కాదు ఇక్కడ ఉన్నది. వాళ్ళొక్కరే ఇప్పుడు ప్లాంట్ డెవలప్ చేసి వాళ్ళకు 15 కోట్ల రూపాయలు ఇస్తే మరి ఆ 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఎవరు? ఈ 20 రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేత వసూలు చేసి అక్కడ ఇస్తున్నారు కదా. అవునా కదా, వాళ్ళ నెత్తిన భారం పడుతున్నట్టే కదా. అంటే ఇక్కడ 29 గ్రామాలకు సంబంధించిన వారికి ఒక్కటే హక్కు ఉందా? లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వాళ్ళ నెత్తిన భారం పడుతుంది కదా. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ హక్కు ఉంటుంది. మరి వాళ్ళకి ఏమైనా లాభాలు వస్తున్నాయి? దీంట్లో రావట్లేదు కదా. ఇక్కడ ఇచ్చినటువంటి వీళ్ళకి మాత్రం 15 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. భూములు కావాలి 44,000 ఎకరాలు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు భూములు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడ్డటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా 29 గ్రామాలే ఎందుకు, ఇక్కడే అసలైనటువంటి స్కామ్. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి రాజధానికి సంబంధించి అనువైనటువంటి భూమిని సేకరించాలని చెబితే మరి ఇక్కడ 29 గ్రామాలు ఎందుకు తీసుకున్నారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అంతా కూడా భూమి ఎక్కువ రేటు ఉంది. మరి అక్కడ కొంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అనువుగా ఉండదు కదా అని చెప్పి ఈ 29 గ్రామాల్లో అప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం గవర్నమెంట్ రెవెన్యూ కార్డు ప్రకారం చూస్తే 2 లక్షలు, 3 లక్షలు, 5-6 లక్షలు దాంట్లో ఆ రేటు ఉన్నటువంటి క్రమంలో తక్కువ రేటు కొనవచ్చు, మన దగ్గర కొని ల్యాండ్ పూలింగ్లో మనం ఎక్కువ తీసుకోవచ్చు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి అనేటువంటి కోణంలో మరి ఆ 29 గ్రామాలను ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉన్న నారాయణ గారు అయితే నారాయణ గారు ఆ 29 గ్రామాలు తిరిగి ఈ రకంగా ఆ ప్రాంతంలోని భూములు సేకరించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా 7,000 కోట్ల రూపాయలతో అయిపోయేటువంటి భూసేకరణ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఖజానాకు
సుమారుగా 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా ఇక్కడ ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు అప్పులు చేస్తూ ఉన్నారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టేటువంటి భారం, ఈ అప్పులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది జనాభా నెత్తిన కూడా పడుతూ ఉంది. వాళ్ళ నెత్తిన భారం పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇదంతా అవినీతి కాదా? ఎవరికి లాభాలు తేవడం కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు సంపాదించుకోవడం కోసం మాత్రమే అన్నది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది కదా. దీనికి సంబంధించి చింతా రాజశేఖర్ గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ అమరావతిలో ఏ రకంగా ఈ అవినీతి జరిగింది, ఏ రకంగా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా వీళ్ళు చేస్తారు, మోసం చేస్తారు, అంటే అది ప్రజలకు నష్టం జరిగే విధంగా మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి దీనికి సంబంధించి న్యాయస్థానాలకు లేఖలు రాస్తూ ఉన్నారు. న్యాయస్థానాలకు లేఖలు రాయాలని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు లేఖలు రాయాలని చెప్తా ఉన్నారంటే, గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, శంకర్రావు గారు న్యాయమూర్తికి లేఖ రాస్తే మరి ఆ లేఖలను స్వీకరించి వినతిపత్రాన్ని చూసిన తర్వాత, ఆ లేఖను చూసిన తర్వాత ఈడీని, సిబిఐని మరి జగన్ గారి కేసులకు సంబంధించి ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది, రాష్ట్ర ప్రజలెత్తిన భారం పడేటువంటి సందర్భం కాబట్టి మరి వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తే ఖచ్చితంగా మరి ఆదేశించడానికి అవకాశాలు ఉంటుంది. అటు చూస్తేనేమో నరేంద్ర మోదీ గారు 18 ఎంపీల మద్దతు ఉందని చెప్పి మరి వాళ్ళు కూడా మరి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని చెప్పి మరి వదిలేశారు. అవినీతి జరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రశ్నించాల్సింది ఎవరు? గట్టిగా ప్రజలు ప్రశ్నిస్తే ఈ అవినీతి అనేటువంటిది ఆగిపోతుంది, బయటికి వస్తుంది. తప్పు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు గతంలో ఏదైతే చెప్పారో, ఎవరైనా తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదు, అండమాన్ జైలుకి పంపుతాం, తిహార్ జైలుకి పంపుతాం అంటారు కదా. ఇప్పుడు వీళ్ళే తిహార్ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ప్రజల చేతిలో ఉంది. సో ఇది అమరావతి రాజధానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైనటువంటి మీరు ఊహించినటువంటి నిజాలు వేరే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోను వేరే వాళ్ళకు షేర్ చేయండి.